పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము, 14, 15 వచనములు. నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను ధారపోయును. నేను మంచి కాపరిని. నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణములను ఇచ్చేదను అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, నీవు నేను అందరము కూడా నిజంగానే గొర్రె పిల్లలం. అయితే ప్రియులారా, గొర్రె అనేటువంటిది సాధు జంతువు, శక్తి లేనటువంటిది, బలహీనురాలు, క్రూర మృగం కాదు, చాలా సాధువుగా ఉండేటువంటిది. గొర్రె వినయానికి, విధేయతకి గురుతుగాను, చిహ్నంగాను ఉంటుంది. సహజంగానే ఎవరినైనా కానీ మన పరిభాషలో చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో ఏం తెలియనటువంటి వాడు అనడానికి, ఏం చేతగానటువంటి వాడు అనడానికి కూడా గొర్రెను వాడతారు. గొర్రెలాగా వెంటబడి వెళ్తున్నావు, గొర్రెలాగా తలూపుకొని వెళ్ళటమేనా? లేనటువంటి వాళ్ళకు కూడా వాడతారు. కానీ ప్రియులారా, అసలు విషయానికి వద్దాం. మన వెనక ఉన్నటువంటి వ్యక్తి, మన కాపరి మహాశక్తివంతుడు ప్రియులారా. మనం మామూలు గొర్రెలము కాదు, దేవుని కుమారుడి యొక్క గొర్రెలం ప్రియులారా. ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది ఈ మాటలు మన మీద అనడం. ఏమిటి గొర్రెలు అంటున్నారు? అవును, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం గొర్రెలం, మంచి గొర్రెలగా ఉండాలి, దేవునికి ఇష్టమైన గొర్రెలగా ఉండాలి. మనం శక్తివంతమైనటు గొర్రెలం ప్రియులారా. మనం మామూలు వారము కాదు. కారణం, మన శక్తి మన కాపరిలో ఉంది. ఒకరోజట అడవిలో ఒక జింక పులి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నదట, పులిబావా, నన్ను ఈ అడవికంతటికి రాజుగా ఎన్నుకున్నారు అని చెప్పిందట. పులి కోపం వచ్చింది. ఏంటి, నిన్ను రాజుగా ఎన్నుకున్నారా? అవును, నన్ను ఎన్నుకున్నారు. నిన్ను రాజుగా ఎన్నుకోవటం ఏందని కోపం వచ్చింది పులికి. కావాలంటే చూడు, నా వెంటే రా, నువ్వు అందరు నాకు సలాం కొడతారా అన్నాడు. ఎలా రావాలి? నా వెంటనే రా, కావాలంటే పరీక్షించుకో అన్నది. సరేలే అని ఆ పులి ఆ జింక వెంటే నడుచుకుంటూ వెళతా ఉంది. జింక ముందుగా వెళతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ జంతువు చూసినా కానీ వెంటనే సలాం కొడతా ఉన్నాయి. దేనికి? పులికి. ఆ జింక వెనక వస్తున్నట్టు పులికి సలాం కొడుతున్నాయి. కానీ ఈ పులి అనుకుంటుంది, అమ్మో నిజంగానే ఈ జింక అన్నట్టుగానే ఏ జంతువు జింకను చూసినా కానీ సలాం కొడుతున్నాయే, ఇది నిజమే కదా అనుకుందంటండి. ఎవరిని బట్టి ఎవరికి సలాం కొట్టాయి? పులిలో ఉన్న శక్తిని బట్టి జింకను గౌరవించాయి ఆ రోజున. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మనము కూడా అంతే. ఈ రోజున మన కాపరి ఎవరు అంటే, ఈ ఉత్థాన కాలములో ఏ దేవుని కుమారుడైతే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడో, ఏ దేవుని కుమారుడైతే మానవుల యొక్క పాప పరిహారార్థమై సిలువలో శ్రమలు పొంది మరణించి 3వ నాడు సజీవుడిగా లేచాడో, సాతానుపై విజయాన్ని సాధించాడో, మరణాన్ని పాపాన్ని గెలిచాడో, సర్వశక్తిమంతుడని నిరూపించుకున్నాడో, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే మన కాపరి. కాబట్టి మన శక్తి ఆయనలో దాగి ఉంది. ఆయనే మన మంచి కాపరి పిల్లారా. ఏమంటున్నాడు?
నేను మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో. అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనములో, గొర్రెల పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 9వ వచనములో, ద్వారమును నేనే, ఎవడేని నా ద్వారా ప్రవేశించినడలా వాడు రక్షణ పొందును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉత్థాన కాలములో, ఈ పాస్కా కాలములో 4వ ఆదివారం రోజున మంచి కాపరి అనే అంశం మీద ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకని ఈ మంచి కాపరి అనే అంశం మీద ధ్యానం చేసుకుంటున్నాము అంటే, ఆయన ఎటువంటి మంచి కాపరి అంటే, తన గొర్రెల కొరకే ప్రాణం పెట్టి మరలా ఆయన సజీవుడై లేచిన తర్వాత కూడా ఇంకా మనం రక్షించబడాలి అని మన కొరకై మన వెంట పరిగెట్టుకొని వస్తున్నటువంటి మహామంచి కాపరి ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున క్రైస్తవులను మన శక్తి ప్రియులారా మన కాపరిలో దాగి ఉంది. ఉత్థానుడైనటువంటి, మరణాన్ని గెలిచినటువంటి, పాపాన్ని గెలిచినటువంటి, సమాధిని సైతాన్ని గెలిచినటువంటి ఆయనలో ఉంది మన శక్తి. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఆయనలో ఉంది మన రక్షణ, ఆయనలో ఉంది మన స్వస్థత. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనం, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను నా గొర్రెల కొరకై నా ప్రాణములు పెట్టుదును. ఇప్పుడు మనం ఈ మాటలు ఎందుకు చదువుకోవాలి అంటే, ఈ ఉత్థాన కాలంలో, ఈ పాస్కా కాలంలో, ఆహా, నా కొరకై నా ప్రభువు తన ప్రాణాలు పెట్టి 3వ నాడు సజీవుడిగా లేచినటువంటి మృత్యుంజయుడు నా దేవుడు, నా మంచి కాపరి. దీన్ని మనం తెలుసుకోవాలి. ఆయన మన కొరకై పెట్టినటువంటి ఆ ప్రాణత్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆ తరువాత ఆయన సజీవుడై ఉన్నాడు అనే సత్యాన్ని, నా కాపరి మరణించలేదు, నా కాపరి సజీవుడిగా ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడో, ఇది మనం బలంగా నమ్మాలి. ఇది మనం దృఢంగా విశ్వసించాలి ప్రియులారా. ఆయన ఏ రీతిగానైతే సజీవుడై ఉన్నాడో, నన్ను కూడా అలాగనే సజీవుడిగా లేపాలనుకుంటున్నాడు. యేసు ప్రభువుని ఎవరూ చంపలేదండి, ఎవరు బలవంతం పెట్టలా. ఆయన స్వచ్ఛందంగా, స్వతహాగా, ఇష్టపూర్తిగా తన ప్రాణాన్ని మన కొరకే అర్పించాడు. కారణం, తన బిడ్డలమైన మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ అటువంటిది. కాబట్టే ఈరోజు మనం చదువుకోవాల్సిన వాక్యములో యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా అంటాడు, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, నా ప్రాణమును మరలా పొందుట కొరకై దానిని నేను దారిపోయేదును. నా ప్రాణమును మరలా పొందుట కొరకై నేను దానిని ధారపోయేదును. అంటే యేసు ప్రభువే ధారపోస్తున్నాడు, అంతే. ఆయన మరలా పొందుకునే శక్తి ఆయనకు ఉంది. ఆ తరువాత వాక్యం 18వ వచనం, ఎవ్వడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దారపోయుటకును దానిని మరలా పొందుటకును నాకు అధికారము కలదు. ఈ అధికారం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తండ్రి నుండి వచ్చింది. దేనికోసం వచ్చింది అధికారము? ప్రజలందరినీ కూడా కాపాడటము కొరకై, రక్షించటము కొరకై, తన ప్రాణాన్ని పెట్టడము ద్వారా సకల మానవాళి మీద తనకున్న ప్రేమను నిరూపించుకోవటానికి. మన కాపరి మంచి కాపరి పిల్లారా. మంచి కాపరి తన గొర్రెల కొరకే తన ప్రాణాలు పెడతాడు. ఆ యేసయ్య ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సిలువనాథుడు ప్రియులారా, ఉత్థాన క్రీస్తు మన కొరకై తన ప్రాణాన్ని సిలువలో ధారపోసి ఉత్థానుడై లేచి, మీ కాపరి శక్తిహీనుడు కాడు, సజీవుడై లేచాడు, సర్వశక్తిమంతుడు, ఆయన మృత్యుంజయుడు. ఎలా? ఈ మాటలకి సాక్ష్యం ఈనాటి మొదటి పట్టణం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మాటలు ఏ మాటలు? మన కాపరి శక్తిమంతుడు, మన కాపరి యేసు ప్రభు, మన కాపరి మరణాన్ని గెలిచాడు. ఉపమానంలో చెప్పాం కదా, ఆ జింక నడిచి వెళుతుంటే వెనక పులుంది కాబట్టి అందరూ నమస్కారం కొట్టారు. మన వెనక ఎవరున్నారో? సర్వశక్తిమంతుడైన మరణాన్ని గెలిచినటువంటి ఆ యేసయ్య ఉన్నాడు.
దీనికి సాక్ష్యం ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా. మన కాపరి, మన శక్తిమంతుడైన దేవుడు, ఆయన మరణాన్ని గెలిచాడు, ఆయన సర్వం మీద అధికారం ఉంది, ఆయన సర్వాధికారి అని తెలియజేసేది ఈనాటి మొదటి పట్టణం. ఎలాగా? మొదటి పట్టణాన్ని ఈ రోజున అపోస్తుల కార్యాల 4వ అధ్యాయం నుంచి తీసుకుంటాం. పాస్కా 4వ ఆదివారం రోజున, ఈ ఆదివారం ఏమని ఉంటుంది? 3వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలలో పుట్టుకుంటివానికి పేతురు గారు స్వస్థతనిచ్చారు. ఎవరి పేరిట? మంచి కాపరి పేరిట. బాధలలో, వేదనలో ఉన్నటువంటి ఆ పుట్టుకుంటివానికి యేసు నామములో లేచి నడవమన్నాడు. ఆ నామం, ఆ కాపరి నామం శక్తి కలిగినటువంటి నామం. కాబట్టి అతను లేచి నడిచాడు. ఎంతోమంది దాన్ని చూచారు, అద్భుతాన్ని. కాదనలేరు కదా అద్భుతాన్ని. చూచి ప్రియులారా యేసు ప్రభువుని విశ్వసించారు. పేతురు గారు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి 4,000 మంది, 5,000 మంది మారు మనసు పొందారు. దీన్ని చూసి యూదుల యొక్క ఆ న్యాయ వ్యవస్థ తట్టుకోలేకపోయింది. ఎవరట? అన్న, కైఫా, వారి బంధువులు, సద్దూకయ్యలు దాన్ని తట్టుకోలేకపోయారు. అరే, మనం యేసుప్రభుని చంపామనుకున్నామే, అయిపోయింది అనుకున్నామే, మళ్ళీ ఇదేంది అద్భుతాలు జరుగుతున్నాయి, పేతురు వచ్చి ప్రసంగం చెప్తున్నాడు. కారణం ఏంటంటే మన కాపరి చనిపోయి సమాధిలో లేడు, ఆయన లేచాడు. పిల్లరా అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? అపోస్తుల కార్యాల 4వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ఎవరి శక్తితో, ఎవరి పేరిట ఈ అద్భుతాన్ని చేశారంటే పేతురు గారు అప్పుడు చెప్తున్నారు ఈ మంచి కాపరి యొక్క శక్తిని గురించి. ఏమని చెప్తున్నాడంటే, పేతురు పవిత్రాత్మచే పరిపూర్ణుడై, అపోస్తుల కార్యాల 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. పేతురు పవిత్రాత్మచే పరిపూర్ణుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు కదా. ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఎవరి పేరిట? ఎవరి నామములో? మంచి కాపరి అయినట్టు యేసయ్య నామములో. ప్రియులారా, ఈనాడు నేను వాక్యం మీద ధ్యానం చేస్తుండగా యేసు ప్రభు మంచి కాపరి ఎవరికి? ఎవరికి ఆయన మంచి కాపరి? 4 రకాల వ్యక్తులకి మీ ముందుంచుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటిగా సువిశేషం, ఈనాటి వాక్యం ప్రకారం వెళదాం. మొదటిగా యేసయ్య మంచి కాపరి ఎవరికంటే శిష్యులకు, నమ్మినటువంటి వారికి మంచి కాపరి. వారిని కాపాడతాడు, వారికి పరిశుద్ధాత్మ శక్తినిస్తాడు, వారిలో ఆత్మశక్తిని నింపి దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క అద్భుతాల గురించి ప్రకటించమని బోధిస్తాడు. అదేవిధంగా అద్భుతాలు వారి ద్వారా చేయిస్తాడు, అపోస్తుల ద్వారా చేయించాడు. మంచి కాపరి ఆ శక్తినిచ్చాడు వారికి. రెండవది, పుట్టుకుంటివానికి, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శక్తిని తెలియదో, ఎవరైతే శిష్యుల యొక్క వాక్యాన్ని ఆలకించి అంగీకరిస్తారో వారికి కూడా ఆయన మంచి కాపరే. పుట్టుకుంటివాని స్వస్థత పొందాడు కదా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం యెరూషలేము దేవాలయంలో అందమైన దాని ద్వారము, దాని అక్కడ భిక్షమెత్తుకునేటువంటి వాడు విశ్వసించి యేసునామములో లేచి నడిచాడు కదా. అతనికి కూడా యేసయ్య మంచి కాపరియే. మంచి కాపరి బాధలు తొలగిస్తాడు, అస్వస్థతను తొలగిస్తాడు, అనారోగ్యాలు తొలగిస్తాడు, పాపాన్ని తొలగిస్తాడు. మూడవది, మంచి కాపరి ఎవరికి? అన్న, కైఫా, ఎవరైతే యేసుప్రభుని చంపారో వారికి కూడా యేసుప్రభు మంచి కాపరియే. వారికి బోధిస్తున్నాడు పేతురు గారు ఈ రోజున. అయ్యా, మీరెవరినైతే చంపారో ఆయనే మెస్సయ్య, ఆయన ద్వారానే ఈ పుట్టుకుంటి వానికి స్వస్థత కలిగింది, మీరు చూస్తున్నారు కదా అని పేతురు గారు వారికి చెప్తారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ప్రియులారా, 4వది ప్రియులారా, ఏమిటి అంటే ఈ మంచి కాపరి ఎవరికి మంచి కాపరి అంటే శిష్యులకి, పుట్టుకుంటివానికి, అన్న, కైఫా, యేసును చంపినటువంటి వారికి కూడా మంచి, వాళ్ళను కూడా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. చివరిగా సకల మానవాళికి, సకల మానవాళికి ఏమంటున్నాడు పిల్లల పేతురు గారు? ఏమంటున్నాడంటే, ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టారు బోధిస్తున్నాడు అన్నా కైఫాలకి. అన్నా కైఫాలని మనకెలా తెలుసు? అక్కడ రాయబడి ఉంటుందండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము
6వ వచనంలో ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబం చెందినటువంటి వారందరూ కూడా ఆ యొక్క న్యాయసభ మీద కూర్చొని ఉన్నారు. పేతురును ప్రశ్నిస్తున్నారు. చివరికి పేతురు గారు అంటున్నారు, ఆ క్రీస్తునే మీ శిలువపై కొట్టి చంపితిరి, అయినను దేవుడు ఆయన మృతులో నుండి లేపాడు. యేసును చంపినా కానీ మంచి కాపరి చూడండి వాళ్ళను కూడా విడవకుండా పేతురు గారి ద్వారా వారికి సందేశాన్ని ఇస్తున్నాడు. అయ్యా, స్వస్థత పొందాడయ్యా మీ కళ్ళెదురుగా చూడండి. ఇవే మాయలు మంత్రాలు కాదు, కనికట్టు మంత్రాలు కాదు, సజీవుడైన దేవుని యొక్క శక్తి ఇది. ఇకనన్నా మీరు మారండి. దేవుని యొక్క ప్రేమ వారి మీద కూడా ఉంది. చివరిగా ప్రియులారా, 12వ వచనం చాలా ముఖ్యమైనటువంటిది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనము. యేసు నామములో తప్ప వేరొక నామల రక్షణ లేదు అందరికీ, సకల మానవాళికి. ఆయన మంచి కాపరి. ఏలైనా ప్రపంచంలో రక్షణ కలిగించు నామం వేరొకనికి ఇవ్వబడలేదు. ఎస్, ఆయనే మంచి కాపరి, ఆయన తప్ప మరొక కాపరి లేడు. సాతాను అనేటి పులి నుండి, సింహము నుండి, క్రూర మృగాల నుండి కాపాడటానికి తన ప్రాణాన్ని వెలగాబెట్టి మృత్యుంజయుడిగా లేచినటువంటి, ఇప్పటికి కూడా మనకు మంచి కాపరిగా ఉన్నటువంటి ఆయన ఎవరో కాదు, ఆ యేసురాజే. ఈనాడు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు అనేకమైనటువంటి వేదనలతో ఉండి ఉండవచ్చు. శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యాలతో, అస్వస్థతలతో ఉండవచ్చు. ఆ మంచి కాపరి నీ గాయాలకు కట్టుకట్టి తన పరిశుద్ధ రక్తాన్ని నీ గాయాల మీద మందుగా పోస్తాడు. నీకు స్వస్థతనిస్తాడు. నీకు స్వస్థతనిచ్చి తప్పిపోయినటువంటి గొర్రెలని వెదకి రక్షించి కాపాడేటువంటి మంచి కాపరి ఆయనే. ఆయన చేతగాని వాడు కాదు నీ కాపరి. సర్వశక్తిమంతుడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు, సాతానును గెలిచినటువంటి వాడు, మరణపు ముళ్ళు విరిచినటువంటి వాడు మన కాపరి. సర్వశక్తిమంతుడు పిల్లారా, ఆ కాపరి దగ్గరికి వెళదాం, కాపరి దీవెనలు పొందుకుందాం. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య కోరిక ఒకటి ఉంది మంచి కాపరిగా. ఏమిటి అంటే, నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు నన్ను అనుసరించును. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనములో, గొర్రెలన్నిటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప ఆ గొర్రెల కాపరి వాటికి ముందుగా నడుచును, గొర్రెలు వాని స్వరమును గుర్తించును. ఆ తరువాత మరొకసారి పిల్లారా 16వ వచనములో, ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు, వానిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరమును ఆలకించును. ఏం చేయాలి? యేసయ్య స్వరాన్ని ఆలకించాలి. ఆ తర్వాత 14-15 వచనాలలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లే నేను నా గొర్రెలను ఎరుగుదును, అట్లే నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును. నీవు ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకో. ఆ ఉత్థానుడైన క్రీస్తు నీ యొక్క కాపరిగా ఉండాలి అంటే, నీవు ఆయన గొర్రెగా ఉండాలి అంటే, ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉండాలి, ఆయనను ఎరిగి ఉండాలి. రెండు ముఖ్యమైనటువంటివి. ఆయనను తెలుసుకొని ఉండాలి, ఆయన స్వరాన్ని ఎరిగి ఉండాలి. నీవు ప్రియబిడ్డ, నీ కాపరి గొప్ప కాపరి. ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి కాపరి నీకున్నాడు. నీ వ్యక్తిగత జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ సంఘ జీవితానికి, నీ ఉద్యోగానికి, నీ పనిపాటులకి నీ కాపరి ఒకడు ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీతో ఉన్నాడు. ఆయన గుర్తించు, ఆయనను అడుగు. యేసయ్యా నాకు తోడుగా ఉండయ్యా, నువ్వు మరణాన్ని గెలిచిన దేవుడవు నాయన. భయపడకు బిడ్డా, భయపడకో. గొర్రెలు భయపడవు తన కాపరి తనతో ఉన్నంత వరకు కూడా. కారణం ఆ గొర్రెలకి నమ్మకం. గొర్రెల కాపరి, మా కాపరి ఎంత శక్తివంతుడు అని ఆ గొర్రెలకి తెలుసు బాగా. నీకు తెలుసా నీ కాపరి ఎంత శక్తిమంతుడో? తెలుసుకో. ఆయన శక్తి మీద ఆధారపడు. అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, ఆశ్చర్యకాలను నువ్వు పొందుకుంటావు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మంచి కాపరి, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు
మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ప్రభువా, నేను మంచి కాపరి నేను పలుకుతున్నావు. అవును ప్రభువా, మా కొరకై నీ ప్రాణాన్ని త్యాగం చేసినట్టు మంచి కాపరి మీరు. మేము శ్రమల పాలు కాకుండా, సైతాను వశము కాకుండా, పాపములో నశించిపోకుండా, సాతానుకు బానిసలు కాకుండా, సాతాను అనే క్రూర మృగం యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొనకుండా, దాని యొక్క విషపు కోళ్లలో మేము బంధించబడకుండా మమ్మ విడిపించి విమోచించి కాపాడే దేవుడవు నీవే నాయన. మంచి కాపరివి నీవే నాయన. ఈనాడు పేతురు గారు నీ యొక్క నామములో ప్రభువ పుట్టుకుంటే వానికి స్వస్థతనిచ్చాడు. నీవంటున్నావు ప్రభువా, నా గొర్రెల కొరకే నా ప్రాణాలు కూడా పెడతానంటున్నావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. మమ్మ దీవించండి నాయన, మమ్మ ఆశీర్వదించండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభు మీరు దీవించండి. వారందరికీ మీరు ఒక మంచి కాపరిగా ఉండండి. యెహెజ్కేలు గ్రంథములో నా గొర్రెలు గాయపడినప్పుడు నేను వాటికి కట్టుదును, రోగము తలిగి జబ్బు తగినటువంటి వాటికి నేను నయము చేయుదును, వాడిని పచ్చిక బయళ్ళలో మేపుదును అని పలుకుతున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు. నా తండ్రి, నీ బిడ్డలందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభుగా గాయపడినటువంటి నీ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కుంగిపోయినటువంటి వారు ఎంతోమంది బిడ్డలు ప్రభా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని వేడుకుంటున్నారు. నాయన, వారి కన్నీటి బాధను మీరు ఆలకించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ శక్తిని, నీ యొక్క అనుగ్రహాన్ని వారి మీద కుమ్మరింపచేయండి. ముఖ్యంగా ప్రభువా, ఏ దుష్ట శక్తి కూడా ప్రభువా నీ ప్రియమైనటి బిడ్డల యొక్క కుటుంబాల మీద పడకుండా, నీ గొర్రెల జోలికి రాకుండా ప్రభువా, నీ ప్రేమను ప్రభ కంచెలా కాపలా నీ దూతల ప్రభ సంరక్షణగా ఉంచండి. ఈనాడు ప్రత్యేకంగా మా కొరకే ప్రార్థించండి స్వామి అని ఎవరైతే మెసేజ్ల రూపంలో అడుగుతున్నారో, మెసేజ్లు టైప్ చేయలేక ప్రభువా అయ్యో నా కొరకు కూడా ప్రార్థిస్తే బాగు అని ఆశతో ఈ సమయంలో ప్రభు ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని, మంచి కాపరిగా ఉండమని, కాపాడమని, దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.